వెల్కమ్ టు శాకామరి జ్యోతిషాలయం. ఈరోజు టాపిక్ స్పోర్ట్స్ మీద పట్టు సాధించాలంటే ఒక వ్యక్తి క్రీడాకారుడుగా మారాలి అంటే మనం జాతకరీత్యా ఏ విధంగా విశ్లేషణ చేయవచ్చు అంటే క్రీడల ద్వారానే అతను జీవితంలో ఎదగలుగుతాడు, పురోగతిని సాధిస్తాడు. ఆ విధంగా ఆర్థిక సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఎటువంటి వారి జాతకాల్లో ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషణ చేద్దాము. స్పోర్ట్స్ అంటే మనకు గ్రహాలలో మార్స్ గుర్తుకొస్తాడు. అథ్లెట్ అయినా అంటే గ్రహాలలో అథ్లెట్ ఎవరైనా ఉన్నారంటే కుజుడు, అంగారకుడు అంటారు. కుజుడు శారీరక బలాన్ని, శారీరక సామర్థ్యాన్ని సూచించేటువంటి ఒక గ్రహం. కుజుడు యొక్క శక్తి సామర్థ్యాలు చాలా బలంగా ఉంటాయి. అందువల్ల గ్రహాలలో కుజుడిని ప్రధానంగా క్రీడలకు, క్రీడల యొక్క సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని చూడడానికి మనము కుజుడిని చూస్తాం. దానికన్నా ముందుగా లగ్నము, లగ్నాధిపతిని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఏదైనా సమస్యల నుండి బయటపడాలి అంటే లగ్నాధిపతి బలంగా ఉండాలి. కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ లగ్నాధిపతి ఉన్నట్లయితే వాళ్ళు సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు. కొత్త నైపుణ్యాలు, కొత్తగా సాధించాలనేటువంటి తపన, సామర్థ్యము అధికంగా ఉంది అనే సాధన. అలా కాకుండా ఉపచయ స్థానాల్లో కానీ ఉన్నా కూడా వీళ్ళు గొప్పగా రాణించగలరు. 8-12 లో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఆటంకాలు, అడ్డంకులు అనేది అధికంగా ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళు అనుకున్నటువంటి విషయాల్లో సామర్థ్యాన్ని, విజయాన్ని సాధించడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అది 8th హౌస్ కానీ లేదా 12th హౌస్ లో గ్రహాలు కానీ ఆ దశాభుక్తులు జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళకి ఆటంకాలు అనేది ఎదురవుతూనే ఉంటాయి. వీళ్ళు విజయం వైపుగా నడవడానికి ఎంతో కృషి చేసినా కూడా ఫలితం అనేది ఉండకపోవచ్చు. అందుకనేసి లగ్నాధిపతి బలంగా ఉండాలి. లగ్నాధిపతి కూడా కేంద్రాల్లో కానీ కోణాల్లో ఉన్నట్లయితే అది బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, విజయాన్ని, స్ఫూర్తిని కల్పిస్తుంది. మరి తృతీయాధిపతి తృతీయ స్థానాన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే తృతీయ స్థానం అనేది ధైర్యము, సాహసం. క్రీడలు అంటేనే ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి ఆ, ఒక మైదానంలోకి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, సాహసాన్ని చూపించాలి. ఎన్నో వందల, వేల, లక్షల మంది చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ ని వీళ్ళు సాహసంతో ఎదుర్కోవాలి. వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఇది ప్రదర్శనా స్థలము అంట. కాబట్టి తృతీయాధిపతి బలంగా ఉన్నప్పుడు ఇతన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది చూస్తూ ఉన్నా కూడా ఇతని యొక్క ప్రదర్శనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇతను ప్రదర్శించగలుగుతాడు, చూపించగలుగుతాడు, ప్రతిభను చూపించి విజయాన్ని సాధించగలుగుతాడు. అటువంటి ధైర్యము, సాహసము ఇతనికి ఉందా లేదా అనేది మనం తృతీయాధిపతిని, అదే విధంగానే తృతీయ స్థానాన్ని చూస్తాం అన్నమాట. అంతేకాకుండా భుజాలు బలంగా ఉండాలి. భుజాలు, షోల్డర్స్ బలంగా ఉండడానికి కూడా తృతీయ స్థానాన్ని ప్రధానంగా చూస్తా ఉంటాం. అతని ధైర్యాన్ని కూడా ఇక్కడ ఆ, ప- అంటే జాతకరీత్యా అతని యొక్క ధైర్యము, సాహసము ఎంత మట్టుకు ఉంది అనేది మనం అంచనా వేయగలుగుతాం. ఆ ధైర్యము, సాహసం లేకపోతే అంతమంది జనాల మధ్య అతను ఎటువంటి ప్రదర్శన చేయలేడు. ఆ ప్రదర్శన అనేటువంటిది పేలవంగా మారేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. అందువల్ల తృతీయాధిపతి కూడా కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఆ ధైర్యం అనేది, సాహసం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగానే పంచమ స్థానాన్ని కూడా మనం క్రీడలకి ప్రధానంగా తీసుకుంటాం. ఎందుకంటే ఇది క్రియేటివిటీకి సంబంధించినది. అంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. మీ యొక్క ఓన్ నాలెడ్జ్ అనేటువంటిది 5th హౌస్ చూసేస్తుంది. కాబట్టి మీ యొక్క సొంత నాలెడ్జ్ అనేది మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరిచేటట్లుగాను, సొంత నిర్ణయాలు త్వరగా తీసుకునేటట్లుగాను,
చేసేటువంటి హౌస్ అది ఫిఫ్త్ హౌస్. కాబట్టి ఫిఫ్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్ చాలా బలంగా ఉండాలి. ఫిఫ్త్ హౌస్ లో కేంద్రాధిపతి కానీ లేదా కోణాధిపతి ఉన్న, ఫిఫ్త్ లార్డ్ కేంద్రాల్లో కానీ కోణాల్లో ఉన్న వీళ్ళ యొక్క సొంత తెలివితేటలు త్వరగా నిర్ణయాలు తీసుకొని త్వరగా మార్పులు చెందుతూ విజయం వైపుగా వీళ్ళు అడుగులు వేసేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి సొంత తెలివితేటలు ఇక్కడ చాలా అవసరం అవుతుంది. క్లిష్టమైనటువంటి సమయాల్లో సమస్యాత్మకంగా మారినప్పుడు ఆట, అటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వీళ్ళ దగ్గర మెండుగా ఉంటాయి. వీళ్ళు వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఆ సమస్యలకన్నిటికీ త్వరగా నిర్ణయాలు తీసుకునేటువంటి సొల్యూషన్ ఎవరికైతే ఫిఫ్త్ హౌస్ లో కానీ కేంద్రాధిపతి కానీ కోణాధిపతి కానీ ఉన్నా, లేదా ఫిఫ్త్ లార్డ్ వెళ్ళి కేంద్ర కోణాల్లో ఉన్న ఆ దశాభుక్తులు జరుగుతూ ఉన్నా సరే, ఆ క్రీడాకారుడికి మంచి తెలివితేటలు, నైపుణ్యము, సామర్థ్యంతో పాటు అతని యొక్క తెలివితేటలు అతనికి ఎంతో ఉపయోగపడుతుంది. సమస్యల్ని పరిష్కరించే దిశగా అతను త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. విజయ విజయం అతనికి వరిస్తుంది. అంటే ఫిఫ్త్ హౌస్ అనేది కళలకు సంబంధించినటువంటిది, క్రీడలకు సంబంధించి. అందువల్ల ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ లార్డ్ బాగుంటేనే ఇతను క్రీడా మైదానంలోకి రాగలుగుతాడు. ఇతని యొక్క సొంత ప్రదర్శన చేయగలుగుతాడు. ఆ ప్రదర్శన అందరూ చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అన్నట్టుగా ఆ, ఉండాలి. సో అటువంటి ప్రదర్శనలో పాల్గొనాలంటే ఫిఫ్త్ హౌస్ అనేది చాలా బలమైనటువంటిదిగా ఉండాలి. మరి సిక్స్త్ హౌస్ అనేటువంటిది కూడా ఇక్కడ పోటీతత్వాన్ని, ఇతరులతో పోటీకి దిగడాన్ని, పోటీ పడి గెలవడాన్ని, అటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పురికొల్పేటువంటి హౌస్ సిక్స్త్ హౌస్ అని. అంటే కాంపిటేటివ్ హౌస్ అంటారు. కాబట్టి ఇతరులతో పోటీ పడాలి అంటే సిక్స్త్ హౌస్ బలంగా ఉంది. సిక్స్త్ హౌస్ సిక్స్త్ లా బలంగా ఉండాలి. సో ఫిఫ్త్ లో కానీ, నైన్త్ లో కానీ, 11th లో కానీ, లేదా కేంద్ర కోణాల్లో కానీ ఉన్నట్లయితే అతను పోటీకి సిద్ధంగా ఉన్నాడు. అంటే భయపడతారు కొంతమంది. పోటీకి దిగాలంటే, ఎదుటి వాళ్ళతో పోటీకి దిగాలంటే భయపడేటువంటి వాళ్ళు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, ఇంత జనాలు మనం చూస్తున్నారని భయపడేటువంటి వాళ్ళు, ఇటువంటి తత్వాలన్నీ ఉంటాయని. కాబట్టి సిక్స్త్ హౌస్ కానీ బలంగా ఉన్నట్లయితే, సిక్స్త్ హౌస్ లో ముఖ్యంగా పాపగ్రహాలు ఉన్నా కూడా వీళ్ళు ఆరాట పోరాటంగా వీళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు. ఇంకా సిక్స్త్ హౌస్ అనేది రొటీన్ లైఫ్ ను కూడా సూచిస్తుంది కాబట్టి డైలీ రొటీన్ లైఫ్ లో ఇతను క్రీడలు అనేటువంటి దాన్ని ఒక డైలీ రొటీన్ లైఫ్ ఎందుకు మార్చుకుంటారు. అంటే ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేయడము, వ్యాయామం చేయడము, ఇలా అతనికి ఇష్టమైనటువంటి క్రీడల్లో అతను ప్రాక్టీస్ చేయడము. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటిది సిక్స్త్ హౌస్ సంబంధించినటువంటిది కాబట్టి అతను అభ్యాసం అనేటువంటిది చాలా చురుకుగా ప్రతిరోజు కూడా చేయగలుగుతాడు. అలా ప్రాక్టీస్ చేయాలంటే సో సిక్స్త్ హౌస్ సిక్స్త్ లార్డ్ చాలా బలంగా ఉండాలి. ముఖ్యంగా పాపగ్రహాలు ఉపచేస్తానాలు అయినటువంటి సిక్స్త్ హౌస్ లో కానీ ఉన్నట్లయితే అతనికి కింద మంట పెడితేనే ఇతను ప్రతిరోజు వ్యాయామం చేయగలుగుతాడు. లేకుంటే బద్ధకం అనేటువంటిది, అంటే లేజినెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లేజినెస్ ఏర్పడినప్పుడు ఇతను ఏ పని చేయలేడు. ఒక ఆశగాను ఒక ఇష్టంగాను ఉంటుంది తప్ప దానికోసం పరితపించడము, దానికోసం కష్టపడడం అనేటువంటిది అతను చేయలేడు. అందువల్ల ఇక్కడ ఫైరీ ప్లానెట్స్ ఉన్నా, లేదా పాపగ్రహాలు ఉన్నా, సో ఇతను పరుగులు తీసి విజయాన్ని సాధించే విధంగా ఇతను యొక్క నైపుణ్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతాడు. అది సిక్స్త్ హౌస్. మరి 10th హౌస్ అనేది వృత్తిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని సూచిస్తుంది కాబట్టి ఇతను యొక్క క్రీడ అనేటువంటి వృత్తిని ఎంచుకోవాలంటే 10th హౌస్ 10th లార్డ్ బలంగా ఉండాలి. సో 10th లార్డ్ 9th లో ఉన్నా, 9th లార్డ్ 10th లో ఉన్నా ఇది రాజయోగాన్ని సూచిస్తుందని చెప్తుంది. మరి అదే 10th లార్డ్ 5th లో ఉన్నా, అదే 10th లార్డ్ 11th లో ఉన్నా కూడా ఇది రాజయోగాన్ని సూచిస్తూ అతనికి విజయాల బాట అనేటువంటిది వరిస్తూ ఉంటుంది. కాబట్టి 10th హౌస్ అనేది అతనికి క్రీడ అనేటువంటిది వృత్తిగా మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే బలమైనటువంటి గ్రహాలు ఫిఫ్త్ ఫిఫ్త్ లార్డు 10th లో ఉండడం కానీ, 9th లార్డు 10th లో ఉండడం వల్ల ఇతని యొక్క ఆసక్తి అనేటువంటిది పెరిగి దానికోసం కృషి చేసి
నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకునేటువంటి దిశగా అతను అడుగులు వేయగలుగుతాడు. ఇది 10th హౌస్. మరి 11th హౌస్ అనేటువంటిది ఏ కోరికైనా నెరవేర్చుకోవడానికి, అతని యొక్క ఆశయం సిద్ధింప చేసేదానికి, విజయ స్ఫూర్తిని కలిగించడానికి, విజయాన్ని ఇవ్వడానికి 11th హౌస్ అనేది మనము ఫలవంతమైనటువంటి ఆ, స్థానంగా చెప్పుకుంటాం. కాబట్టి అతని యొక్క కష్టానికి ఫలితం ఉందా లేదా అని మనం చెక్ చేసుకునేటప్పుడు మనం 11th హౌస్ ని ప్రధానంగా చూస్తాం. ఈ 11th హౌస్ అనేటువంటిది అతని యొక్క కష్టానికి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి హౌస్ గా మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా హౌసెస్ ని పరిగణలోకి తీసుకుంటాం ఒక వ్యక్తి క్రీడాకారుడు అవ్వడానికి. అదేవిధంగా గ్రహాల్లో తీసుకుంటే మనం అథ్లెట్ అనేసి కుజుని చెప్తున్నాం. అతను క్రీడాకారుడు, అంతేకాకుండా ధైర్యము సాహసం కలిగినటువంటి వాడు. కాబట్టి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు అనేది పరిశీలనలోకి తీసుకోవాలి. లగ్నంలో ఉన్న అతను క్రీడా స్ఫూర్తిని కలిగి ఉంటాడు. తృతీయంలో ఉన్న అతని యొక్క ధైర్యము సాహసము పరాక్రమము మెండుగా ఉంటాయి. అదే 6th హౌస్ లో ఉన్న అతని యొక్క పోటీతత్వం, ఇతరులతో పోటీ పడడానికి, ధైర్యంగా ముందుకు అడుగులు వేయడానికి, గెలవడానికి ఇది దోహదపడుతుంది. అదే 10th హౌస్ లో ఉన్న 9th హౌస్ లో ఉన్నా కూడా అతని యొక్క పేరు ప్రతిష్టలు, అతను చేసేటువంటి వృత్తిలో నైపుణ్యాన్ని సాధించడానికి, ప్రతిభను చూపించి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి కుజుడు బలంగా ఉన్నాడా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే 5th హౌస్ లో కుజుడు ఉంటే కూడా అతని యొక్క త్వరితగతిని తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అతని విజయం వైపుగా నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి సొంత తెలివితేటలు చాలా చక్కగా క్రీడల్లో అతను రాణించగలుగుతాడు. సో క్విక్ థింకింగ్ ఆ క్విక్ థింకింగ్, క్విక్ మూవ్మెంట్స్ అనేటువంటిది కుజుడు కానీ 5th హౌస్ లో ఉంటే అతని తెలివితేటలు అమోఘంగా వెంట వెంటనే నిర్ణయాలు తీసుకొని అది సక్సెస్ వైపుకి అడుగులు వేస్తూ ఉంటుంది. కుజునితో పాటు బుధుడు కూడా చాలా అవసరం క్రీడలకి. ఎందుకంటే నైపుణ్యము అనేటువంటిది బుధుడే ఇస్తాడు, తెలివితేటలు బుధుడే ఇస్తాడు. ఇక షోల్డర్స్ కి సంబంధించి, సో షోల్డర్స్ చాలా బలంగా ఉండాలి. అది ఏ ఆట ఆడడానికైనా సరే. సో షోల్డర్స్ అనేటువంటిది అతనికి బాగా సహకరించాలి. కాబట్టి ఆ షోల్డర్స్ ఫిజికల్ గా మెరుగుపరుచుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ముఖ్యంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం. కాబట్టి అటువంటి బుధుడు కానీ చాలా యాక్టివేషన్ లో ఉన్నట్లయితే, అనుకూలంగా ఉన్నట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా మానసిక సామర్థ్యం పెరిగి అతను అనుకున్నటువంటి ఆశయము, ఆ కోరికను బలంగా అతను మెరుగుపరుచుకోగలుగుతాడు. విజయం వైపుగా నడవడానికి కావలసినటువంటి నైపుణ్యాన్ని బుధుడు ఇక్కడ ఇవ్వగలుగుతాడు. శారీరక సామర్థ్యాన్ని బుధుడు ఏ విధంగా అయితే ఇస్తాడో, ఆ శారీరక సామర్థ్యానికి మానసిక సామర్థ్యం కూడా తోడవుతూ బుధుడు సహకరిస్తాడు. నైపుణ్యాన్ని కూడా అందించినప్పుడు మాత్రమే అతని యొక్క శారీరక సామర్థ్యము, మానసిక సామర్థ్యము మెండుగా ఉన్నప్పుడు మాత్రమే అతను విజయాన్ని సాధించగలుగుతాడు. సో చంద్రుడు కాదు. చంద్రుడు ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ చంద్రుని యొక్క ఆవశ్యకత ఎంతో ఉంటుంది. సో మనసును మనం పదిలంగా ఉంచుకోవాలా, పట్టుదలగా కలిగి ఉండాలా, క్రమశిక్షణ కలిగి ఉండాలంటే చంద్రుడి యొక్క అవసరం కూడా ఎంతో ఉంది. కాబట్టి చంద్రుడు కానీ బుధుడు కానీ మానసిక సామర్థ్యాలను, మెంటల్ ఎబిలిటీని, స్టెబిలిటీని కల్పించేటువంటి గ్రహాలు. కాబట్టి ఈ రెండు గ్రహాలు తోడైతే శారీరక సామర్థ్యంతో పాటు ఇతను ఖచ్చితంగా విజయాల బాట నడుస్తాడు అనేటువంటిది శాస్త్రం తెలియజేస్తుంది. మరి అదేవిధంగానే శుక్రుని కూడా తీసుకుంటాం. ఎందుకంటే క్రియేటివిటీ కావాలి, సృజనాత్మక శక్తి కావాలి. నీ మైండ్ నీకు బ్యాలెన్స్ చేయాలి. నీకు శారీరక శక్తి ఉంది, ఇప్పుడు మానసిక శక్తి కూడా తోడైంది. శారీరక శక్తి, మానసిక శక్తి తోడైనప్పుడు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల శుక్రుడు కూడా మనకు చార్ట్ లో అనలైజ్ చేస్తూ ఉంటే, శుక్రుడు కూడా కేంద్రాల్లో కానీ, కోణాల్లో కానీ, లేదా కేంద్ర కోణాధిపతులతో కానీ కలిసి ఉంటే కూడా మీకు సృజనాత్మక శక్తి అనేటువంటిది మెరుగుపడుతుంది. అంటే క్రియేటివిటీ కావాలి, కొత్తది కొత్తది ఏదైనా చేయాలి, సాధించాలి, కొత్త మార్గాలను అన్వేషించడానికి కూడా శుక్రుడు యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు కష్టపడేటువంటి వాడు కాదు, కానీ సులభంగా గెలవడానికి మార్గాలను అన్వేషించేటువంటి వాడు.
కాబట్టి సులభమైనటువంటి మార్గం ఏముంది? ఇప్పుడు క్లిష్టంగా మారిపోయింది ఆట అనేటువంటిది. ఈ క్లిష్టమైనటువంటి సమస్యల్లో ఈ సమయంలో మనము సులభంగా ఏమన్నా గెలవడానికి అవకాశాలేమన్నా ఉన్నాయా? అనేటువంటి ఒక క్రియేటివిటీని కల్పించి, ఆ దిశగా అడుగులు వేసి గెలవడా ఆహ్, గెలవడానికి అతని యొక్క మైండ్ అనేది సహకరిస్తుంది. ఆ విధంగా శుక్రుడు క్రీడల్లో కూడా బాగా రాణించేటువంటి గ్రహంగా చెప్పవచ్చు. శుక్రుడి యొక్క అనుకూలత కూడా క్రీడాకారుడికి ఎంతో అవసరము. అంతేకాకుండా రాహు కూడా అవసరం. ఎందుకంటే ఇదొక వ్యామోహంలాగా మార్చేటువంటి గ్రహం. క్రీడ అనేటువంటిది ఒక వ్యామోహంగా మారిపోతేనే నువ్వు సాధించగలుగుతావు. అలా కాకుండా అంటే బర్నింగ్ డిజైర్‌గా నీ యొక్క కోరిక మారకపోతే నీవు రెగ్యులర్‌గా ఏ పనిని సక్రమంగా కొనసాగించలేవు. కాబట్టి రాహు అనేటువంటిది ఎక్స్ట్రార్డినరీ. ఎక్స్ట్రార్డినరీ. సో, ఎక్స్ట్రార్డినరీ కూడా నీకు అవసరం ఇంకా. ఓవర్ ఇమాజినేషన్ అవసరం. ఓవర్ థింకింగ్ అవసరం. దాన్ని మళ్ళా బ్యాలెన్స్ చేయాలంటే శుక్రుడు కావాలి. దాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసి ఆహ్, విజయం వైపుగా అడుగులు వేయడానికి రాహువు యొక్క ఇమాజినేషన్ కూడా చాలా చాలా అవసరము. ఎందుకంటే రాహువు ఇచ్చేటువంటి ఆలోచనలు ఎదుటివాడు ఇంకెవరు ఆలోచించలేరు. రాహువు నీకు అనుకూలంగా ఉంటే నీకిచ్చినటువంటి వ్యూహం, వ్యూహం అనేది ఎదుటివాడు అర్థం చేసుకోలేడు. ఎదుటివాడిని బోల్తా కొట్టించడానికి రాహువు యొక్క అనుకూలత కూడా చాలా అవసరము. అంతేకాకుండా శని గ్రహం కూడా మీకు తోడై ఉండాలి. శని అంటేనే కష్టము, కర్మ. కాబట్టి కష్టపడి పని చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఒక క్రీడాకారుడు అనేటువంటి వాడు ప్రతిరోజు నువ్వు చేస్తూ చాలా లాంగ్ టైమ్ తీసుకోవాలి. ఒక నెల, 2 నెలలు ఎక్సర్సైజ్ చేసు, ఒక నెల, 2 నెలలు ప్రాక్టీస్ చేసు వస్తే అతను గెలవలేకపోవచ్చు. కానీ 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినటువంటి వాడికి శని యొక్క అనుకూలత ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్రమశిక్షణ వస్తుంది. ఆ క్రమశిక్షణతో పాటు కష్టపడి పని చేయగలుగుతాడు. కష్టపడి పని చేస్తున్నప్పుడు అతను పట్టుదలతో ఉంటాడు. కాబట్టి ఆ పట్టుదల, క్రమశిక్షణ ఇవి ఉండాలి అంటే ఒక క్రీడాకారుడికి శని యొక్క అనుకూలత ఎంతో అవసరము. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మాత్రమే అతను ఏదైనా సాధించగలుగుతాడనేది ప్రధానంగా శాస్త్రం తెలియజేస్తారు. అందువల్ల ఫస్ట్ హౌస్, థర్డ్ హౌస్, అట్లే ఫిఫ్త్ హౌస్, సిక్స్త్ హౌస్, నైన్త్, 10th, 11th. సో, ఈ హౌసెస్‌ని మనం పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా గ్రహాల్లో తీసుకున్నట్లయితే కుజుడిని, బుధుడిని, శుక్రుడిని, రాహువుని అట్లే ఆహ్, శని భగవానుడిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాసుల్లో తీసుకుంటే ఫిఫ్త్ హౌస్ మనం క్రీడలని చెప్పుకున్నాం. బహుశా మేష రాశి గాని ఫిఫ్త్ హౌస్ అయిందనుకోండి. అప్పుడు క్రీడాకారుడు బాక్సింగ్‌లో బాగా రాణిస్తాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కుజుడి యొక్క ఇల్లు. కాబట్టి కుజుడు ఎప్పుడు కూడా ముఖాముఖి అంటే ఎదురుగా నిలబడి ముఖం మీదనే కొట్టుకునేటువంటిది. ఇది ముఖాన్ని కూడా చూసేస్తుంది కాబట్టి ముఖం మీదనే కొట్టుకునేటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి అంటే అంతటి ధైర్యము, సాహసం. మనం చూడండి మనం ఒకరినొకరు ఎదురుగా నిలబడి ముఖం మీద కొట్టుకోవాలంటే భయపడతాం. దానికి ధైర్యం కావాలా. దానికి సాహసం కావాలా. సో, అవన్నీ కూడా కుజుడికి ఉన్నాయి కాబట్టి అతను ధైర్యంగా ముందుకు వెళ్లి అతను ముఖం మీద కొట్టడానికి ముందుకు దూకుతాడు. అందువల్ల ఈళ్ళకు బాక్సింగ్ క్రీడలో బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చు.